హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. గ్రూప్ 2 గురించి రేపైతే హీరింగ్ ఉందండి. అయితే కేసు నెంబర్ అయితే కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మన పిటిషనర్స్ తరపున ఉన్న అడ్వకేట్స్ అందరూ మన పిటిషనర్స్ వాళ్ళందరికీ మన అడ్వకేట్స్ గారి అందరికీ ఒక 10:30 ఒకసారి అక్కడ ఉండి మెన్షన్ చేస్తే ఆఫ్టర్ లంచ్ మోషన్ కింద వస్తుంది. డిస్కషన్ అయితే మంచి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో కొంచెం సీరియల్ నెంబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుని ఇలా లంచ్ మోషన్కి మనం వాదనలు అయితే జరిపించుకోవచ్చు. సో ఎనీవే పిటిషనర్స్ అందరూ మీ అడ్వకేట్స్ గారు అందరినీ ఒక 10:30 ఆ టైంలో మీకు తెలుసు అనుకో, ఒక లంచ్ మోషన్కి టైంకి హీరింగ్ జరిగే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు మనం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. కాంపిటేటివ్లో ఉండాలా, ఏమైనా జాబ్ చూసుకోవాలా, గ్రూప్ 2 మీద ఏం జరుగుతుందో, జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా, వస్తే ఎన్ని పోస్టులు ఉంటాయి, రాకపోతే ఏంటి పరిస్థితి అని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరూ అయోమయంలో ఉండిపోయామండి. నిజం చెప్పాలంటే జాబ్ క్యాలెండర్ వస్తుందని ఎదురు చూస్తాము. డిఎస్సి గురించి డిఎస్సి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు. ఇప్పుడు ఈ గ్రూప్ 2 మీద ఏం జరుగుతుందో, స్టే వస్తే బాగుండు అని చాలామంది ఎదురు చూస్తున్నాం. క్వాలిఫై అయిన వారికి సుఖం లేదు, క్వాలిఫై కాని వారికి సుఖం లేదు. అందరూ నిరుద్యోగులమే, అందరూ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళమే. నిరుద్యోగుల జీవితం సక్సెస్ అయ్యేంత వరకు ఎలా ఉంటుందంటే చాలా భీకరమైన జీవితం అండి. నిజం చెప్పాలంటే సక్సెస్ అయితే వాడంత గొప్ప వ్యక్తి ఉన్నాడు, సక్సెస్ కాకపోతే వాడంత దరిద్రుడు ఉన్నాడు. ఈ గవర్నమెంట్ సెక్టార్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క నిరుద్యోగి అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారండి. సక్సెస్ అయ్యారనుకో లైఫ్ సూపర్, లేకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. సో ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి జాబ్లు ఉండే టాలెంట్ని బట్టి, దానికి నేను అపోజ్ చేయట్లేదు. సో ఈ గ్రూప్ 2 గురించి గ్రూప్ 2 క్యాడరే కావాలనుకున్న వాళ్ళు దయచేసి మీ ప్రిపరేషన్ ఆపొద్దండి. ఎందుకంటే మీకు ఇప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉందంటే ప్రిపరేషన్ ఆపొద్దు, మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఎక్కడైనా జాబ్ జాయిన్ అయ్యి, నా ఒపీనియన్ అండి ఇది, జాబ్ జాయిన్ అయ్యి కనీసం 100% చదవలేకపోయినా కనీసం 50% అయినా చదువుకుంటూ ఉంటే, ఒకవేళ స్టే వచ్చి మళ్ళీ ప్రీ నోటిఫికేషన్ వస్తే ఆ 50% అయినా రివిజన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ కొంచెం లీవ్స్ పెట్టుకుని ఆ 50% కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతాం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. గ్రూప్ 2 మీద అయితే స్టే రావాలండి. స్టే వస్తే రీనోటిఫికేషన్ వస్తుందండి. స్టే అయితే రావాలి. రీసెంట్గా డివైఈఓ మీద స్టే వచ్చిందండి, ఎఫ్ఆర్ఓ మీద స్టే వచ్చింది. గ్రూప్ 2 మీద కూడా స్టే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రీమైన్స్ కానీ రీనోటిఫికేషన్ కానీ నిరుద్యోగులు కోరుకున్నట్టుగా రోస్టర్ మిస్టేక్స్ సరిచేసి రీనోటిఫికేషన్ అయినా పర్లేదు, రీమైన్స్ అయినా పర్లేదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రేపైతే హీరింగ్ ఉంది, మీకు రేపు అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి.